25 కళా సంఘాల సినీ స్టూడియో నోయల్ హీరోగా రిషిత హీరోయిన్గా నటిస్తున్న బహిర్భూమి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నెల్లూరులో ఘనంగా జరిగింది. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాటలను విడుదల చేశారు. నెల్లూరు సినిమా హబ్గా మారుతుందని, ఇటీవలే కాలంలో చాలా సినిమాలు నెల్లూరులోని చిత్రీకరణ జరుపుకోవడం సంతోషంగా ఉందని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు. బహిర్భూమి సినిమా కేవలం 23 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షంషుద్దీన్, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, భాస్కర్, అమీర్ జాన్, నిర్మాత వేణుమాధవ్, దర్శకుడు కొండూరు రాంప్రసాద్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డైరెక్టర్ని. బహిర్భూమి మూవీ అక్టోబర్ 4న రిలీజ్ అవబోతుందండి. ఇందుకు మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి, ప్లస్ ఆ ఊరి వేగూరు ప్లస్ మోడేగుంట ప్రజలకు కూడా ధన్యవాదాలండి. సినిమా బాగా వచ్చిందండి. అక్టోబర్ 4న రిలీజ్ అవుతుంది. ఇందులో నటీనటులు కూడా చాలా బాగా మన మూవీ నెల్లూరుకి వచ్చి కూడా సపోర్ట్ చేశారండి. పల్లెటూరు వాతావరణం కానీ బాగా సపోర్ట్ చేశారండి. మన మురళీ కృష్ణారెడ్డి గారు, కిరణ్ గారు, ప్లస్ మన నెల్లూరు యాక్టర్స్ అండి, ఫనీ గారు, సునీల్ గారు, చిత్రం శ్రీను గారు అందరూ కూడా ఈ మూవీలో ఉన్నారండి. అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడవలసిందిగా కోరుచున్నానండి. అక్టోబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది. మొత్తం నెల్లూరే తీసామండి. లేగుంటపాడు, మోడేగుంట, వేగూర పరిసర ప్రాంతాల్లో తీసామండి. అక్టోబర్ 4న థియేటర్స్కి రాబోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకో మా బహిర్భూమి మూవీకి రావాలని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమాలో అండ్ సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్, లవ్, రొమాన్స్ అన్నీ మా సినిమాలో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరు అక్టోబర్ 4న థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. మాకు ముందుగా ఇక్కడ ఏ కార్యక్రమం నెల్లూరులో చేయాలన్న అమరావతి కృష్ణారెడ్డి గారు కళాకారులందరికీ ముందుంటారు. మాకు ఇంత మంచి అమరావతి గారు దొరికినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి ఒక్క కళాకారులు ఏం అడిగినా వెళ్ళి సహాయాన్ని ముందుంటారు సహాయం చేయడానికి. ప్రతి ఒక్కరు అక్టోబర్ 4న థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను మీ నెల్లూరు అమ్మాయినండి, రిషితాని. ఇక్కడ ఆల్రెడీ నేను 2 మూవీస్ రిలీజ్ అయినాయి నావి, కావేరి, నేను, కీర్తన. అండ్ ఇది 3rd మూవీ. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఇంకొక 4 సినిమాలు ఉన్నాయి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు కొండూరు రాంప్రసాద్ గారికి ముఖ్యంగా ఇక్కడ సినిమా చేయడానికి ఒప్పుకొని మమ్మల్ని అందరిని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా చేయడం జరిగింది. మేమంతా ఒక టీమ్గా ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ డిఓపి ప్రవీణ్ గారు, మా కొండూరు రాంప్రసాద్ గారు డైరెక్టర్ గారు, అండ్ మా వేణుమాధవ్ మచ్చ ప్రొడ్యూసర్గా ఈ సినిమా ముందుకెళ్ళడం జరిగిందండి. థ్యాంక్ యూ. మీడియా సోదరులు నమస్కారాలు. నెల్లూరు సినిమా హబ్బుగా తయారైంది. అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ ఈ సినిమా రిలీజ్ అయ్యి, నెక్స్ట్ మంత్ 3 సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో 20 సినిమాలు జరగడం ముఖ్యంగా సినిమా రంగమే నెల్లూరు. దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా చాలా మంది చూడకముందు ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. చిన్న సినిమానే పదం లేదు.
సాంగ్ చూసినా కానీ వాళ్ళ యాక్టింగ్ చూసినా కానీ నోయల్ గారిని కృష్ణ గారిని నిజంగా ఒక పెద్ద సినిమాకి అట్లా డిఓపి ప్రవీణ్ గారు దాన్ని ఎంత సినిమాకి చక్కగా తీశారంటే ఏదైనా కూడా కెమెరా అలాగే డైరెక్టర్ గుండూరు ప్రసాద్ గారు వారు సినిమాని అద్భుతిస్తారు. దానికి మన ప్రొడ్యూసర్ వేణు మాధవ్ గారు మనం బిజినెస్లో బిజీ ఉన్నా కూడా సినిమా ఒక మంచి సినిమా ప్రజలకు అందియాలని ఉద్దేశంతో బహిర్భూమి సినిమా 23 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఎక్కడ కూడా సినిమా అనేది సంవత్సరం కానీ వేణుమాధవ్ గారు దగ్గరలో కూర్చొని ఈ సినిమాని ఒక మంచి సినిమా అందియాలి అనే ఉద్దేశంతో బహిర్భూమి సినిమా తీయటం. ఈ సినిమాలో పాత రోజుల్లో ఈ టాయిలెట్ వాష్లు లేవు వాష్రూమ్స్ ఇప్పుడు అప్పుడ ఓపెన్కి వెళ్ళేవాళ్ళు బహిర్భూమి. అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి థ్రిల్లింగ్గా క్యాబడీగా సినిమా చక్కగా వచ్చింది. నోయల్ గారు కృష్ణ గారు బాగా నటించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చాలామంది ప్రొడ్యూస్ చూస్తున్నాం, కానీ వారి జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి చెప్పిన ఇవ్వటము. తన ధ్యేయం ఏంటంటే సినిమా బాగా రావాలి, నెల్లూరులో ఒక ఛాలెంజ్ అవ్వాలని చెప్పారు. సినిమా అదేవిధంగా వచ్చింది. రేపు 4వ తేదీ రిలీజ్ అవుతుంది. ఇందులో నటించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు. అందులో ఒక విలేజ్లో తీయటం అనేది నేనే వెళ్ళాను. ఆ ముళ్ళ పొదల్లో నేను కూడా చూసి చాలా కష్టపడ్డాను. చాలా చక్కగా తీసి దాంట్లో నిష్ఠగా తగ్గించి చేసి ప్రొడ్యూసర్ కాపాడుకోవాలంటే ప్రొడ్యూసర్ దేవుడు వేణుమాధవ్ గారు దేవుడు. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు మన తెలుగు సినిమాల్లో తెలుగు వారే మన ఢిల్లీలో ఈరోజు మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళే నెల్లూరు నేను ఎప్పుడు ట్రైన్లో చూడడం తప్ప వచ్చింది లేదు, కానీ వచ్చినందుకు అందరూ ఆదరించి చాలా హెల్ప్ చేశారు. అమరావతి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. వచ్చినాక ఎవరో తెలియదు కూడా చూడలేదు. ఆయన అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ చేయాలి మనం అని చెప్పి ఆయన అన్ని హోటల్స్కి మాట్లాడి నాకు సహాయం చేశారు. అంతేకాకుండా నాకు నెల్లూరులో మళ్ళీ వచ్చి సినిమా తీయాలి అనేటట్టు అందరూ ఊర్లో వాళ్ళు కానివ్వండి, వేగూరు, ఎనమడుగు, లేగుంటపాడు, మూడేగుంట, ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ సినిమా చేశారు, వీళ్ళు మా ఊరిని పాడు చేస్తున్నారు అనకుండా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి షూటింగ్ ఎండ్ అయ్యే వారి దాకా మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చేసినటువంటి నెల్లూరు కళాకారులకి, ముఖ్యంగా మా సోదరుడు రాంప్రసాద్ గారికి, అదేవిధంగా మా కృష్ణారెడ్డి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. మా కుర్రాడు ఈ మాత్రం ఇంత డెవలప్మెంట్లో ఈ విధంగా వర్క్ చేయడం అనేది చాలా సంతోషం. కాబట్టి ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా మంచి చక్కని ఆశీర్వాదాన్ని ప్రసాదించి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.